హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో కొన్ని సర్టిఫికేట్ నెంబర్స్ ఉన్నాయండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్ అన్ని కూడా లార్జ్ నెంబర్సే. ఈ లార్జ్ నెంబర్స్ నుండి మనకు కావలసిన ఫస్ట్ 3 డిజిట్స్ని కానీ, లేదా ఫస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా లాస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా మిడిల్ 5 డిజిట్స్ని కానీ సపరేట్ చేయాలనుకోండి, చాలా సింపుల్గా సపరేట్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించండి. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించి లాంగ్ కట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఈ లార్జ్ నెంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని ఏ విధంగా సపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి ఫస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేద్దామండి. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఈ ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో ఫస్ట్ 3 లెటర్స్ని టైప్ చేద్దాం. ROR, ఎంటర్. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే కమాండ్లో ఈ లాస్ట్ ఆప్షన్ ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి. చూడండి ఈ విధంగా EBB, ADL, ROR ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి లాస్ట్ 4 డిజిట్స్ సపరేట్ చేద్దాం. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ని టైప్ చేద్దాం. 1446, ఎంటర్. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫిల్ అనే కమాండ్లో ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలు. ఈ సర్టిఫికేట్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. చూడండి ఈ విధంగా 8804, 5612, 2690 ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి మిడిల్ 5 డిజిట్స్ని సపరేట్ చేద్దాం. దానికోసం ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో మిడిల్ 5 డిజిట్స్ని టైప్ చేద్దాం. 25751 అండ్ ఫిల్ కమాండ్లో ఫ్లాష్ ఫిల్. చూడండి సర్టిఫికేట్ నెంబర్లోని మిడిల్ 5 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. దీనికోసం మనము షార్ట్ కట్ కమాండ్స్ కూడా ఉపయోగించవచ్చు. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ ముందు డిలీట్ చేద్దాం. ఫస్ట్ 3 డిజిట్స్ సపరేట్ చేద్దాం. ROR, ఎంటర్. అండ్ కంట్రోల్ E. చూడండి ఎలా ఫిల్టర్ అయిపోయాయి, అన్ని సపరేట్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ 4 డిజిట్స్ 1446 అండ్ కంట్రోల్ E. చూడండి చాలా సింపుల్గా సపరేట్ అయిపోయినాయి. మిడిల్ 5 డిజిట్స్ 25751 ఎంటర్ అండ్ కంట్రోల్ E. చూడండి ఈ విధంగా కంట్రోల్ E అనే షార్ట్ కట్ కమాండ్ ఉపయోగించి కూడా ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ మనము అప్లై చేయవచ్చు అనమాట. ఈ విధంగా లార్జ్ నెంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని చాలా సులువుగా సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.